ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, దీన్ని మీరు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇందులో మనం పెరుగును కానీ సోడాని కానీ ఈనోని కానీ యూజ్ చేయము. అప్పటికప్పుడు ఇది చాలా బాగా వస్తుంది. ఒకసారి టిఫిన్ లాగా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది తయారు చేయడానికి అస్సలు టైం పట్టదు. కాబట్టి లేట్ చేయకుండా మన ఈ రెసిపీ తయారు చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు బియ్యం వేసుకోవాలి. వీటిని 2-3 సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ బియ్యంలోకి నీళ్లు పోసి 3 గంటలు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే రాత్రంతా నానబెట్టుకోండి. 3 గంటల తర్వాత ఇందులో ఉన్న వాటర్ని తీసేసుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నుండి 1/4 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. తర్వాత దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నార్మల్గా మనం దోశ కోసం బ్యాటర్ని ఏ విధంగా తయారు చేస్తామో సేమ్ అదే విధంగా ఉండాలి. కాబట్టి దీనిలోకి ఇంకా వాటర్ అవసరమైతే వేసుకోండి. ఇప్పుడు ఒక బంగాళదుంపని తీసుకొని దాన్ని పొట్టు తీసి ఇలా తురుముకొని నీటిలో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలా వేయడం వల్ల దాంట్లో ఉన్న స్టార్చ్ మొత్తం పోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాస్త చల్లార్చుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి తురుముకున్న క్యారెట్, క్యాబేజీ, సన్నగా కట్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ, క్యాప్సికమ్, కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన కూరగాయల్ని ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నీళ్ళల్లో వేసి పెట్టుకున్న బంగాళదుంప తురుమును కూడా వేసుకోవాలి. వీటినన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంతో మన బ్యాటర్ రెడీ అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని దోశలుగా వేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి. తర్వాత ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకొని కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి. దోశకు చివర్లో ఆయిల్ వేసి మూత పెట్టి దీన్ని కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది ఒకవైపు బాగా ఫ్రై అయ్యింది కాబట్టి గరిటెతో తిప్పి మరో సైడ్ మార్చుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా మూత పెట్టి బాగా కాలనివ్వాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత దీన్ని తీసేసుకోవాలి. దీంతో చాలా హెల్దీ టిఫిన్ రెడీ అయినట్లే. ఇదే విధంగా మనం మొత్తం బ్యాటర్తో దోశల్ని వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బియ్యానికి 5 దోశలు వచ్చాయి. ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. వీటిని మీరు ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి. ఇది చాలా హెల్దీ రెసిపీ కాబట్టి మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, కేవలం 1 కప్పు బియ్యం మరియు 1 టీ స్పూన్ ఆయిల్తో తయారయ్యే ఈ టిఫిన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా తయారవుతుంది. అలాగే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి మీకు బయట నుండి ఏ వస్తువులు తీసుకురావాల్సిన అవసరం లేదు. దీనికి కావలసిన వస్తువులన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి. ఒకవేళ మీకు ఇంట్లో టిఫిన్ తయారు చేయడానికి ఏమీ లేక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ టిఫిన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ టిఫిన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలేంటి, పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది.
అందువల్ల లేట్ చేయకుండా మన ఈ రెసిపీ తయారు చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ టిఫిన్ని తయారు చేయడానికి 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. మీరు ఏ బియ్యాన్నైనా తీసుకోవచ్చు. వాటిని మనం బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత 1 గంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు కావాలనుకుంటే దీన్ని రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చు. నేను ఈ విధంగా బియ్యాన్ని కడిగి 1 గంట పాటు నానబెట్టుకున్నాను. ఒకవేళ మీకు టైం ఉంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం దీన్ని తయారు చేయాలనుకుంటే రాత్రే బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇక్కడ చూడండి, బియ్యం బాగా నానాయి. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తున్న టైంలో ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. అదేంటంటే బియ్యంలో ఉన్న నీటిని మొత్తం తీసేసుకోవాలి. అందువల్ల బియ్యంలో ఉన్న నీటిని మొత్తం తీసేస్తున్నాను. ఎందుకంటే అలా వాటర్ ఉంటే మన బ్యాటర్ చాలా పలచగా రావచ్చు. బ్యాటర్ ఎలా ఉండాలి అనేది కూడా ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇప్పుడు మనం పెరుగును వేసుకోవాలి. 1 కప్పు బియ్యాన్ని తీసుకున్నాము కాబట్టి అదే కప్పుతో సగం కప్పు పెరుగును తీసుకోవాలి. ఇందులో మీరు పుల్లటి పెరుగును కూడా వేసుకోవచ్చు. దాంతోపాటు ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. చివరగా రుచికి తగినంత ఉప్పును వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తున్న టైంలో వాటర్ని యూజ్ చేయకూడదు. అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం పెరుగును వేసాము కాబట్టి అది బాగా గ్రైండ్ అవుతుంది. బ్యాటర్ ఈ విధంగా తయారవుతుంది. దీన్ని మరీ సాఫ్ట్గా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో మనం 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ని తయారు చేస్తున్న టైంలో మనం ఇందులో వాటర్ని అస్సలు వేసుకోకూడదు. రవ్వ నానడం కోసం మనం దీన్ని 10 నిమిషాల పాటు సైడ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం బ్యాటర్ కోసం తాలింపును తయారు చేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును బ్యాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్లో మనం ఈనో పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 ప్యాకెట్ ఈనోని యూజ్ చేస్తున్నాను. ఈనో వేసిన తర్వాత మనం వెంటనే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈనో వేయగానే మనం దీన్ని స్టీమ్ చేసుకోవడానికి ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా ఇది లైట్గా ఫ్లఫీగా తయారవుతుంది. ఈనో వేయడం వల్ల ఇలా అవుతుంది. మనం బ్యాటర్ని ఇదే కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం టిఫిన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనం 1 ప్లేట్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ టిఫిన్ని స్టీమ్ చేస్తున్నాం. మీరు బియ్యాన్ని ముందుగా నానబెట్టుకుంటే ఈ టిఫిన్ త్వరగా తయారవుతుంది. ఇది చాలా రుచిగా తక్కువ ఆయిల్తో తయారవుతుంది. ఇప్పుడు మనం 1 కడాయిలో నీళ్లు పోసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ టిఫిన్ని స్టీమర్లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా ప్లేట్ని పెట్టుకొని గ్యాస్ని ఆన్ చేసుకోవాలి. దానివల్ల వాటర్ వేడెక్కుతుంది, ప్లేట్ కూడా వేడెక్కుతుంది. ఇప్పుడు మనం బౌల్ పైన ఉన్న మూతను తీసి బ్యాటర్ని వేడివేడిగా ఉన్న ప్లేట్లో వేసుకోవాలి. ఈ బ్యాటర్ని స్టీమ్ చేయడం వల్ల టిఫిన్ మొత్తం ఒకేలాగా ఫ్లఫీగా వస్తుంది. పైనుండి కింద వరకు చాలా బాగా తయారవుతుంది. బ్యాటర్ని వేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టి మనం దీన్ని స్టీమ్ చేసుకోవాలి. దీన్ని ఏ విధంగా స్టీమ్ చేసుకోవాలి అంటే మొదట 5 నిమిషాలు మనం స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి స్టీమ్ చేసుకోవాలి. తర్వాత 15 నిమిషాలు మనం దీన్ని లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. దాంతో మన టిఫిన్ రెడీ అయినట్లే. ఇది చాలా బాగా పొంగింది చూడండి. ఇప్పుడు మనం 1 స్టాండ్ని తీసుకొని దానిపైన ఈ ప్లేట్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కాస్త చల్లారనివ్వాలి. దాన్ని పూర్తిగా చల్లార్చుకోవాల్సిన అవసరం లేదు, కాస్త చల్లబడితే చాలు. ప్లేట్ ముట్టుకునే విధంగా ఉన్నప్పుడు మనం దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఈ టిఫిన్ని సర్వ్ చేస్తున్న టైంలో దీన్ని వేడివేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఇదెంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి. ఇది తినడానికి కూడా దీని రుచి చాలా బాగుంటుంది.
ఒకవైపు ఇడ్లీలాగా అనిపిస్తుంది, మరోవైపు రవ్వ డోక్లాలాగా అనిపిస్తుంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలకు టిఫిన్ కోసం ఏం చేయాలో అర్థం కాకపోతే ఈ విధంగా హెల్దీ టిఫిన్ని తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు మంచి రుచికరమైన టిఫిన్ని తయారు చేసుకోవాలనుకుంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఉదయం సాయంత్రం లైట్గా, సాఫ్ట్గా మరియు హెల్దీగా ఉండే టిఫిన్ని తయారు చేసే రెసిపీ ప్రాసెస్ని తీసుకొచ్చాను. దీన్ని అస్సలు ఆయిల్ లేకుండా తయారు చేస్తాము. అయినప్పటికీ చాలా బాగా వస్తుంది. ఇది తయారు చేయడానికి అస్సలు టైం పట్టదు. ఎప్పుడైతే మీకు ఆకలిగా అనిపిస్తుందో ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ కోసం లేదా సాయంత్రం టిఫిన్ లాగా ఎప్పుడైనా తయారు చేసుకోగలిగే ఇన్స్టెంట్ హెల్దీ టేస్టీ టిఫిన్ ఇది. కాబట్టి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. దీన్ని తయారు చేయడానికి అస్సలు టైం పట్టదు. నేను ఇది ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. ఇవి ఎంత అద్భుతంగా, ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి. ఇదే విధంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. వీటిని చాలా ఈజీగా ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా చేసుకోవచ్చు. దాంతోపాటు నేను టేస్టీగా ఉండే 2 చట్నీలను కూడా తయారు చేస్తున్నాను. ఈ 2 చాలా బెస్ట్ కాంబినేషన్. కాబట్టి మీరు ఈ రెసిపీని, ఈ చట్నీలని తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ కూడా. కాబట్టి లేట్ చేయకుండా దీన్ని తయారు చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం హోటల్ స్టైల్లో పల్లీల చట్నీని ఎలా తయారు చేయాలో చెప్తాను. ఇది చాలా సింపుల్గా మరియు తక్కువ వస్తువులతో తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పల్లీలను వేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిలో 1 అరకప్పు పుట్నాల పప్పును వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 7-8 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇంతకుముందు మనం ఈ కడాయిలో వేసిన ఆయిల్ కొంచెం ఉంది, అందుకని నేను ఇందులో మళ్ళీ ఆయిల్ వేసుకోవడం లేదు. మీరు కావాలంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో అరకప్పు వాటర్ని వేసుకొని ఈ వాటర్ బాగా డ్రై అయ్యే వరకు ఈ పచ్చిమిర్చిని ఉడికించాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ పూర్తిగా డ్రై అయిపోయాయి. అలాగే ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను ఇందులో ముందుగానే చింతపండు, ఉప్పు వేసుకున్నాను. అలాగే ఇందులో అరకప్పు వాటర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీలో నేను తాలింపు వేస్తున్నాను. తర్వాత దీన్ని చట్నీతో బాగా మిక్స్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హోటల్స్లో చేసే పల్లీ చట్నీ రెడీ అయ్యింది. ఇదే విధంగా మీరు అల్లం చట్నీని కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అల్లం చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కడాయి తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలో 2 ఇంచుల అల్లం ముక్కని తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 4 ఎండుమిర్చిని వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటినన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు, 1/2 కప్పు బెల్లం, కొంచెం చింతపండు రసం తీసి వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 కప్పు వాటర్ని వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో నేను తాలింపు వేస్తున్నాను. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఈ దోసలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇన్స్టెంట్ టేస్టీ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను. ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వని వేస్తున్నాను.
దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఇందులో 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ ఉప్పును వేస్తున్నాను. ఇప్పుడు వీటితో పాటు ఇందులో 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి దీన్ని బాగా బ్లెండ్ చేస్తున్నాను. ఈ విధంగా చాలా మంచి బ్యాటర్ తయారవుతుంది. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ ఈనోని వేస్తున్నాను. నేను ఎంతైతే రవ్వ తీసుకున్నానో దాని ప్రకారంగా 1 టీ స్పూన్ ఈనో సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం ఈనోని వేస్తామో అప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దానివల్ల ఇందులో ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. అందువల్ల చాలా మంచి బ్యాటర్ తయారవుతుంది. దానివల్ల మన దోశలు కూడా చాలా క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా తయారవుతాయి. దీన్ని నేను మీకు బాగా మిక్స్ చేసి చూపిస్తున్నాను. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అంటే బాగా పల్చగా ఉండకూడదు, అలా అని బాగా చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాన్ని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో నేను 1/2 కప్పు బ్యాటర్ని తీసుకొని ఈ విధంగా వేస్తున్నాను. దీన్ని ఇలా నెమ్మదిగా వేసుకోవాలి. స్పూన్తో కానీ గరిటెతో కానీ దీన్ని స్ప్రెడ్ చేయొద్దు. గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచాలి. దానివల్ల బ్యాటర్ బాగా సెటిల్ అవుతుంది. ఇది బాగా ఫ్రై అవుతుంది. ఇందులో హోల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నెమ్మదిగా అందులో హోల్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయో చూడండి. అంటే ఇది కింద వైపు నుండి ఫ్రై అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ విధంగా మీరు దోశల్ని తయారు చేసుకోవాలి. ప్యాన్ని ఎక్కువగా వేడి చేసుకోవద్దు. దీని పై లేయర్ బాగా డ్రై అయ్యే వరకు, అలాగే దీనిలో రంధ్రాలు బాగా వచ్చే వరకు దీన్ని కాల్చుకోవాలి. దీనికి ఎక్కువ టైం పట్టదు. ఇది కేవలం కొన్ని నిమిషాల్లోనే తయారవుతుంది. దీని పై లేయర్ మొత్తం డ్రై అయిపోవడం మీరు ఇక్కడ చూడొచ్చు. కింద వైపు దోశ పూర్తిగా ఫ్రై అయి ఉంటుంది. ఇది పైన డ్రై అయ్యిందంటే ఇది బాగా కాలిందని అర్థం. ఇందులో ఎంత బాగా హోల్స్ వచ్చాయో చూడండి. ఇలా రంధ్రాలు రావడం చాలా అవసరం. దానివల్లే దోశ బాగా తయారవుతుంది. నేను మీకు ఇన్స్టెంట్ దోశల్ని తయారు చేయడం చెప్తున్నాను. దాన్ని నేను రవ్వతో తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఈ టేస్టీ సాఫ్ట్ దోశ రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం అస్సలు ఆయిల్ని యూజ్ చేయలేదు. అయితే దీన్ని మళ్ళీ టర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా మన చాలా అద్భుతమైన దోశ రెడీ అయ్యింది. దీన్ని తయారు చేసుకోవడానికి అస్సలు టైం పట్టలేదు. ఇప్పుడు నేను మరో దోశని వేసి చూపిస్తున్నాను. ఇందులో నేను 1/2 కప్పు బ్యాటర్ని వేశాను. ఆ బ్యాటర్ నెమ్మదిగా సెటిల్ అవుతూ ఉంది. మీరు కావాలనుకుంటే ఈ ప్యాన్ పైన మూత పెట్టి కూడా దోశల్ని ఫ్రై చేసుకోవచ్చు. దానివల్ల పై లేయర్ తొందరగా డ్రై అవుతుంది. లేదా ఇలా ఏమీ మూత పెట్టకుండా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి కూడా ఎంత బాగా హోల్స్ వచ్చాయో చూడండి. ఇదే విధంగా మీరు బ్యాటర్ మొత్తంతో దోశల్ని తయారు చేసుకోవాలి. దీనికోసం నేను ఆయిల్ని అస్సలు యూజ్ చేయలేదు. ఒకవేళ మీరు నాన్ స్టిక్ ప్యాన్ పైన తయారు చేస్తే అస్సలు ఆయిల్ అవసరం లేదు. అలా కాకుండా మీరు దీన్ని ఐరన్ ప్యాన్ పైన తయారు చేసుకున్నట్లయితే అప్పుడు ప్యాన్ని ముందుగా బాగా వేడి చేసి దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత మీరు దీనిపైన దోశల్ని వేసుకోవచ్చు. ఐరన్ ప్యాన్ పైన కూడా మీరు వీటిని తయారు చేసుకోవచ్చు. నాన్ స్టిక్తో అయితే నేను ఏ విధంగా తయారు చేయాలో చూపించాను. ఈ వేడివేడి దోశలతో పాటు ఈ అద్భుతమైన చట్నీలు చాలా టేస్టీ, చాలా హెల్దీ కాంబినేషన్. కాబట్టి తప్పకుండా వీటిని ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ హెల్దీ టేస్టీ టిఫిన్ని తప్పకుండా ట్రై చేయండి. ఉదయమైనా సాయంత్రమైనా ఎప్పుడైనా దీన్ని తయారు చేసుకోవచ్చు. మీరు ఆయిల్ లేకుండా ఏదైనా రెసిపీని తయారు చేసుకోవాలనుకుంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.